సామినేని ఉదయభాను నేతృత్వంలో జనసేన పార్టీ విజయవాడలో బలోపేతమవుతుందని ప్రభుత్వ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం పార్టీ శ్రేణులతో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో విజయవాడలోని 64వ డివిజన్ల జనసేన పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, నగర కమిటీ మరియు వీర మహిళలతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు నాయకులను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. నగరంలో జనసేన పార్టీ బలోపేతం కోసం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం పార్టీ శ్రేణులతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు నారాయణ మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాసరావు, వంశీకృష్ణ పాల్గొంటారు. కావున ఈ కార్యక్రమంలో విజయవాడ నగరంలో 64 డివిజన్లకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విజయవాడ జనసేన పార్టీకి బలం ఉన్న ప్రతి ఒక్క డివిజన్లో జనసేన పార్టీ పోటీ చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి రాష్ట్ర డైరెక్టర్ మండలి రాజేష్, పార్టీ సమాచార సేకరణ కమిటీ కేంద్ర కార్యాలయ సభ్యులు పెనుకొండ సుబ్బారాయుడు, పార్టీ పీఏసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, కృష్ణాపెన్న రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య, మాచవరం ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ సొడిశెట్టి కృష్ణప్రసాద్, సెంట్రల్ నియోజకవర్గ పిఓసి వంశీకృష్ణ, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ భారత శంకర్, సెంట్రల్ ఆంధ్ర జోన్ కో కన్వీనర్ కోపిరెడ్డి సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే మీటింగ్కి అందరూ కూడా ఒక్కొక్క డివిజన్ నుంచి మీ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక్కో డివిజన్ నుంచి 4-5 అభ్యర్థులు మాకు కావాలనే విధంగా ఈరోజు ఇక్కడ పోటీ ఉంది. దాన్ని అధిష్టానం దృష్టిలో, నాయకుడి దృష్టిలో పెట్టి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనే తీరు వేరు, అప్పుడున్న రాష్ట్రం పరిస్థితి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది చాలా మీటింగుల్లో. మనం ఎన్ని మెట్లైనా దిగాలి, రాష్ట్ర ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో మరి ఆయన చేసిన ప్రయత్నానికి అందరూ సహకరించారు. రాష్ట్ర ప్రజలు కూడా కూటమిని గెలిపించారు. ఈరోజు లోకల్ బాడీస్ ఎలక్షన్ వచ్చినప్పుడు మనం కూడా ఎక్కడో అక్కడ బలపడవలసిన అవసరం ఉంది. ఇవాళ మీకేదో ఇస్తూ ఉంటే కాదు, మనం ఎక్కడ బలంగా గెలుస్తాం, వాళ్ళు ఎక్కడ బలంగా గెలుస్తారో ఆ విధంగా కమిటీ తీర్మానాలు ఉంటాయి తప్ప ఏదో మీకు 1-2 ఇచ్చి మేము పోటీ చేస్తాం అనే పరిస్థితి అయితే ఈ లోకల్ బాడీస్లో ఎక్కడ ఉండదనే విషయాన్ని మీకు తెలియజేస్తాం. మీరు ఆ నిరుత్సాహంతో ఎవరో మీటింగ్కి రాకుండా మానేయద్దు, అందరూ కూడా రండి. మనం ఎక్కడైతే ఖచ్చితంగా గెలుస్తామో అక్కడ పోటీ చేసే విధంగా మీ నాయకత్వానికి ఈ ఉదయభాను గారితో పాటుగా ఇక్కడున్న అబ్జర్వర్స్తో పాటుగా కళ్యాణ్ గారిని మీ తరఫున నేను కూడా వేడుకుంటాను. ఖచ్చితంగా విజయవాడలో ఇది రాజధాని నగరం, మన ఎక్కడో రాష్ట్రం అంతా కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కార్పొరేటర్ లేకుండా, ఒక ఎమ్మెల్యే లేకుండా, మన ఆఫీస్ లేకుండా మనం ఎలా మెయింటైన్ చేస్తాం అనే విషయాన్ని కూడా మన నాయకుడి దృష్టిలో ఉంది. ఖచ్చితంగా ఇక్కడ రాబోయే రోజుల్లో 3 సీట్లలో 1 సీట్ని జనసేన పార్టీకి పోటీ చేయడానికి మా డిమాండ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎంతమంది కార్పొరేటర్కి సమర్థత ఉంది, మేము ఖచ్చితంగా గెలుస్తాం. ఇదివరకు ఎవరో పోటీ చేయనప్పుడు కూడా మనం పోటీ చేసాం, గెలిపోవటం తర్వాత ఆ రోజు బయటికి రావడానికే భయపడే పరిస్థితి నుంచి పోటీ దాకా వెళ్ళిన పార్టీ జనసేన పార్టీ. ఈరోజు ఇంట్లో పడుకోదు. ఖచ్చితంగా ఆ రోజు ఏ స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్ల పోటీ చేస్తాం. అంతేకాకుండా మరికొన్ని స్థానాలు కూడా అడుగుతాం బలమైన చోట్ల. మేము ఏమన్నా అనలేదు, ఇక్కడ బీసీలో కాపులని ఎవరు అనలేదు కదా. మీరు ఆహ్వానం అంటేదే కదా వచ్చారు. మేమే ఒక క్యాస్ట్కి రిప్రజెంటేషన్ కదా జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ 100 సార్లు చెప్పారు. మీరు ఎప్పుడైనా వచ్చి అడగండి, ఉదయభాను గారిని అడగండి, మీకు ఏం కావాలో చెప్పండి. మేము ఖచ్చితంగా బీసీలు ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకు ఒకళ్ళు అయితే అవుతుందా? కాపులో ఒక లోడ్లు వేసుకుంటే నెగ్గేస్తారా ఏంటి? మీరందరూ లేకపోతే బీసీలే బ్యాక్ బోన్ ఏ పార్టీకైనా. ఖచ్చితంగా అవసరం ఉంది. అలాగా మనం ఎప్పుడు కూడా బీసీలు, ఓసీలు, కాపులని మనం విడదీయొద్దు. ఎందుకంటే మనంతా భారతీయులు, తర్వాత ఆంధ్రులు, తర్వాతే మనం ఏదన్నా మన కులం గురించి మాట్లాడుకుంటే అనే విషయాన్ని మన నాయకుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడతాం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా మనం మాట్లాడతాం. కాబట్టి రేపు జరగబోయే మీటింగ్కి అందరూ కూడా అటెండ్ అయ్యి మన నాయకత్వానికి మనం ఎంతమంది ఉన్నాం సంఖ్యాపరంగా, మనం ఏ రకంగా మనం పోటీ చేస్తామని కూడా మీరు అక్కడ అవసరమైతే మాట్లాడవలసి ఉంటుంది.
మేము మాట్లాడేది తక్కువ ఉంటుంది, రేపు మీరు మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సుదీర్ఘమైన మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ అందరూ రండి, మీ అనుభవాలు చెప్పండి. ఇదివరకు పోటీ చేసిన ఓడిపోయిన ప్రతి వ్యక్తి మాట్లాడాలా, నిలబడాలి యాక్షన్లో. అప్పుడు ఓడిపోయేటప్పుడు నిలబడిన వ్యక్తుల్ని ఈరోజు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం. ఆ రోజు గెలుస్తామో లేదో తెలియదు, బయటకు వెళ్తే కొడతారేమో అనే పరిస్థితి నుంచి పోటీ దాకా వెళ్ళిన వ్యక్తుల్ని మనం గౌరవించాలి, గెలిచినట్టే వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరికీ మన అవకాశం ఇవ్వాలనేది నా ఉద్దేశం. అది పార్టీకి నేను చెప్పదలుచుకున్నాను. ఇది నిజమే కదా. ఆ రోజు ఎవరో బయట రానప్పుడు మరి మహిళా సోదరిమణి అయినా బయటకు వచ్చి 2900 ఓట్లు సంపాదించి మరి ఆవిడ ఆ రోజు ఓడిపోయి ఈరోజు మీకు సీట్ లేదు అని అంటే అది పార్టీ వాళ్ళకు ద్రోహం చేసినట్టు. కాబట్టి ఖచ్చితంగా మనం మన నాయకుడికి తెలియజేద్దాం, సార్ ఆ రోజే ఇంట్లోంచి బయట రానటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. ఆ రోజే మన బయటకు వచ్చి ఆడపిల్లలతో సైతం రోడ్డుకి ఎక్కి పోటీ చేశారు. ఆ రోజు గెలిచారో ఓడారో తర్వాత విషయం. ఈరోజు మనం గెలిచే అవకాశం మనకు ఉంది కాబట్టి 3 పార్టీలు కలిసి ఉన్నాం కాబట్టి సమన్వయంగా పనిచేద్దాం. ఆ రోజు నిలబడిన ప్రతి వ్యక్తిని కూడా గౌరవించాలనేది నా ఉద్దేశం. కాబట్టి మీలో ఏమన్నా దాంట్లో మార్పు ఉంటే అది కూడా మీరు మాట్లాడండి. నా అభిప్రాయం వినాలని ఏం లేదు. మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి 100 ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా మరి మీ మీడియా మిత్రులందరికీ కోఆపరేట్ చేసినందుకు, రేపు జరగబోయే మీటింగ్ కూడా మీరు అందరూ సక్సెస్ చేసి జనసేన పార్టీకి అండదండగా ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. జై హింద్. ఎక్కడి నుంచి అంటే అన్ని చోట్ల వేస్తాం, నాట్ ఓన్లీ పశ్చిమ. ఆడున్న చోట కూడా మా ఇన్ఛార్జ్ ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి మీదే దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఇక నుంచి పార్టీ మీద కూడా పూర్తి దృష్టి ఉంటుంది. అన్ని చోట్ల ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళ మనుషులున్న. మన కార్యకర్తలకు అన్యాయం జరిగితే వాళ్ళు కూడా వెళ్ళి మాట్లాడే విధంగా ఇవాళ పార్టీ నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఉన్న 3 నియోజకవర్గాల్లో కూడా ఉన్న జన సైనికులు, వీర మహిళలతోటి రేపు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ప్రత్యేకమైన సమావేశంలో పార్టీ యొక్క దశ దిశ, పార్టీ జన సైనికులకి, వీర మహిళలకి ఇచ్చే ప్రాధాన్యత, ఇవన్నీ కూడా రేపు పూర్తి వివరాలతో అన్ని కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు, అలానే మరొక మంత్రివర్యులు పర్యాటక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు, అలానే తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీనివాస్ గారు, అలానే విశాఖపట్నం శాసనసభ్యులు వంశీకృష్ణ గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ముఖ్యంగా రేపు సమావేశంలో గతంలో మొట్టమొదటి కూడా జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన వీరమహిళలకు, జన సైనికులకి, అలానే నూతనంగా సభ్యత్వం ఎవరైతే పార్టీ సభ్యత్వం వాళ్ళు కొత్తగా తీసుకున్నారో, ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో గతంలో 60,000 మంది సభ్యులుంటే ఇవాళ 1,20,000 మంది సభ్యులయ్యారు. అంటే రెట్టింపుతో సభ్యులయ్యారు ఈ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో. కాబట్టి అదే ఉత్సాహంతో రేపు జరగబోయే విజయవాడ నగరంలో కార్పొరేషన్ ఎన్నికల్లో తప్పకుండా ఇవాళ కూటమిలో ఉండి అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిలో తప్పకుండా ఎవరైతే సీట్లు గెలుస్తారో, ఎవరికైతే ప్రజాభిమానం ఉందో, ఎవరికైతే ప్రజల్లో గౌరవం ఉందో తప్పకుండా వారికి సముచితమైన స్థానం తప్పకుండా కల్పిస్తాం. మా బలం ఉన్న చోట జన సైనికులు, వీర మహిళలు బాగా బలం ఉన్న చోట గతంలో 2021 కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ డివిజన్లో 64 డివిజన్లో కూడా ఎవరెవరు పోటీ చేశారు, ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంత పర్సంటేజ్ వచ్చింది, అవతల పార్టీ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చింది, అన్నీ కూడా బేరీ చేసుకుని తప్పకుండా ఎవరు కూడా జన సైనికులు నిరుత్సాహపరచకుండా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తాం. అలానే పార్టీ క్షేత్రస్థాయి నుంచి కూడా డెవలప్ చేయడం కోసం క్షేత్రస్థాయి నుంచి ఇవాళ సర్పంచ్ ఎన్నికల దగ్గర నుండి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా పార్టీ నిర్మాణంలో ఎంతో ఉత్తేజంగా ఉండేలాగా మన అధ్యక్షులు, మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో తప్పకుండా ఇంకా ఉత్సాహంతో ఈ జనసేన పార్టీ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.